ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందములోని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 141 వచనం. మరియు మత్స్యావతారము వినము. మరి ఇప్పుడు మత్స్యావతారం గురించి చెబుతాను, ఆకర్ణించు. 142వ పద్యం. ఘనుడు వైవస్వత మనువుకొం ద్రష్టమై అరుదించునట్టి యుగాంత సమయమందు విచిత్రమస్యావతారము తాల్చి అఖిలావనియమంబవున్ చాల సర్వజీవులకు ఆశ్రయభూతుడగుచున్ ఏకానవంబైన తోయముల నడుమన్ మత్ముఖస్లద వేద మార్గంబులన్ చిక్కువడకుండ శేఖలేర్పడగ చేసి దేవులు అర్థింపన్ నాకున్ అర్థిన్ తెచ్చి ఇచ్చి మనువు ఎక్కించి పెన్ నావన్ అది నడుమన్ మునుగకుండగన్ అరసిన ఆ నిమిషావతారము ఎరికి నుతయింపతరమే వసా. ఘనుడు గొప్పవాడు అనగా ఘనమైన వర్తనము కలవాడు. వైవస్వత మనువున్ మనువు కున్ కు ద్రష్టము కనబడినది అయ్యి అరుదెన్సున్ వచ్చుచున్నది అట్టి అయినా యుగము అంతమగు సమయము అందున్ లో విచిత్రమైన మత్స్యావతారమును దాల్చి ధరించి అఖిల సమస్త అవని భూమండలము మయంబున్ నిండినది అగుచు చాలా సర్వ సమస్త జీవులకున్ ప్రాణులకును ఆశ్రయము భూతుడు అయినవాడు అగుచు ఒకే ఆర్ణవంబున్ సముద్రము వలె అయిపోగా తోయముల నీటి నడుమన్ మధ్యలో నా యొక్క నోటి నుండి లేదా జారిపోయిన వేదములను మార్గంబులన్ దారిలో చిక్కులు పడకుండగా శాఖలు లేదా విభాగములు ఏర్పాట్లు చేసి దివ్యుల దేవతలు అర్థింపన్ వరగా నాకు అర్థిన్ సంతోషకరముగా తీసుకొని వచ్చి ఇచ్చి మనువును ఎక్కించి పెన్ పెద్ద నావలోకి వనది సముద్రము అనగా నీటికి నిధి సముద్రము నడుమన్ మధ్యలో మునిగిపోకుండా అరసిన కాపాడిన అనిమిష రెప్పపాటు లేని మసియా అంటే దేవతలు మత్స్యములు అని 2 అర్థాలు కూడా చెప్పవచ్చు. అవతారము ఎవరికి ఎరికిని ఎవరికైనాను నృతయింపన్ స్తుతించుటకు తరమా ఏమిటి వసా పుత్రుడా. భావము. ప్రళయకాలంలో సమస్తము జలమయమైపోయింది. ఆ పరిస్థితి ముందే తెలుపబడిన వైవస్వత మనువు ఒక పడవపై ఎక్కి కూర్చున్నాడు. అంతటా భగవంతుడు విచిత్రమైన మత్స్యావతారం ఎత్తాడు. భూతలానికి ఆశ్రయమైన ఆ దేవుడు అప్పుడు ఎల్ల ప్రాణులకు నివాసభూతుడైనాడు. నా వదన నుండి జారిపోయిన వేదశాఖలు సంకీర్ణం కాకుండా విభజించి దేవతల కోరిక మేరకు మళ్ళీ నాకు ప్రీతితో అందజేశాడు. వైవస్వత మనువు అధిష్ఠించిన నావ సముద్రములో మునిగిపోకుండా కాపాడాడు. నాయన,
ఆ మత్స్యావతార మహత్యాన్ని వివరించటం ఎవరికి సాధ్యం? 143 వచనం. మరియు కూర్మావతారంబు వినుము. తరువాత కూర్మావతార వృత్తాంతం తెలుపుతాను విను. 144 పద్యం. అమృతోత్పాదనయతులై విబుధ దైత్యానేకముల్ మందర అగము కవంబుగన్ చేసి అబ్ధిన్ తరువంగా కవపుం కొండన్ అర్ధిముగన్ హరి కూర్మరూపమునన్ అద్రిందాల్చన్ తత్పర్వత భ్రమణ వ్యాజత విపున్ తట సమయం పజేయగా నారదా. అమృతమును ఉత్పాదన పుట్టించు యత్నులు ప్రయత్నము చేయువారలు అయ్యి విబుధ దేవతలను దైత్య దానవులు అనేకముల్ సేనలను మందరాను అగమున్ పర్వతము కవముగా చేసి అబ్దిన్ సముద్రమును లేదా పాల సముద్రమును తరువంగాన్ చిలుకుతుండగా కవ్వపు కొండ వార్ధిన్ సముద్రములో మునుంగన్ మునిగిపోతుండగా హరి విష్ణుమూర్తి కూర్మ తాబేలు రూపమున అద్రిన్ కొండను తాల్చెన్ ధరించెను లేదా మోసెను. తత్ ఆ పర్వతము యొక్క భ్రమణ తిరుగుటాను వ్యాజతన్ వంకతో వీపు యొక్క తీటన్ దొరదను శమయంపన్ తగ్గునట్లు చేయగన్ హేయగా నారద. భావము. నారద, పూర్వం దేవతలు రాక్షసులు కలిసి అమృతం సాధించాలనే ప్రయత్నంలో మందరగిరిని కవంగా చేసుకొని క్షీరసాగరాన్ని మదించారు. ఆ కవ్వపు కొండ కడలి నడుమ మునిగిపోయింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు తన వీపు దొరద తొలగించుకోవటానికా అన్నట్లు గిరగిరా తిరుగుతున్న గిరిని కూర్మ రూపం ధరించాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.